డిసెంబర్ 13, 14 అండ్ 15 ఈ 3 days వన్ ఆఫ్ ద గ్రేటెస్ట్ ఫుట్బాలర్ ఎవర్ అయిన అర్జెంటీనా ఫార్వర్డ్ ప్లేయర్ లయనల్ మెస్సీ గారితో గోట్ టూర్ని ఆర్గనైజ్ చేశారు. సో దీనికోసం ఆయన ఇండియాకి 3 days ప్లాన్ కోసం వచ్చాడు. సో ఇలా ఒక స్టార్ ఫుట్బాల్ ప్లేయర్ ఇండియాకు వస్తే మన ఇండియాలో ఫుట్బాల్ని ప్రమోట్ చేసినట్టు ఉంటుందని ఈ గోట్ టూర్ని ప్లాన్ చేశారు. సో ఈ 3 days టూర్ ప్లాన్లో భాగంగా డిసెంబర్ 13న లయనల్ మెస్సీ కోల్కతాకి, అలాగే మళ్ళీ అదే రోజు సాయంత్రం హైదరాబాద్కి, దాని తర్వాత 14th and 15th డేట్స్లో ముంబై ఇంకా ఢిల్లీ ఈవెంట్స్కి మెస్సీ అటెండ్ అవ్వాల్సి ఉంది. అయితే ముందుగా మనం వెస్ట్ బెంగాల్లో ఏం జరిగింది, అసలు అలా అవ్వడానికి కారకులు ఎవరు, మళ్ళీ హైదరాబాద్లో ఎలా సక్సెస్ అయ్యేలా ప్లాన్ చేశారు, ఇవన్నీ ఈ వీడియోలో చూద్దాం. సో ఇంకా లేట్ ఎందుకు, లెట్స్ గెట్ ఇన్ టు ద వీడియో. సో ఫ్రెండ్స్, గోట్ టూర్లో భాగంగా మెస్సీ డిసెంబర్ 13న మార్నింగ్ సుమారు 1:30 to 2 AM మధ్యలో కోల్కతాకి రీచ్ అయ్యాడు. సో మెస్సీ ఫస్ట్ వెస్ట్ బెంగాల్కే ఎందుకు వచ్చాడు, కోల్కతాకే ఫస్ట్ ప్రిఫరెన్స్ ఎందుకు ఇచ్చారు అంటే, కోల్కతాలో ప్రజలు ఫుట్బాల్ని తమ ఫస్ట్ ప్రిఫరెన్స్గా చూస్తారు మిగతా స్పోర్ట్స్ కంటే. మన ఇండియాలో ఏ స్టేట్లో లేని ఫ్యాన్స్ ఒక కోల్కతాలోనే ఎక్కువగా ఉన్నారు ఫుట్బాల్కి. సో మన కంట్రీలో క్రికెట్కే ఎక్కువగా ఫ్యాన్స్ ఉంటారు. కానీ ఎగ్జాంపుల్గా ఒక ఉదాహరణ చూసుకుంటే IPL టైంలో కూడా ఈడెన్ గార్డెన్స్లో KKR మ్యాచ్ జరిగేటప్పుడు స్టేడియం మొత్తం ఖాళీగానే ఉంది. సో ఫ్యాన్స్ కూడా మోస్ట్ హైపోడ్ క్రికెట్ని వదిలేసి మోహన్ బగాన్ వర్సెస్ ఈస్ట్ బెంగాల్ మ్యాచ్కి వెళ్ళారు. సో ఇందుకోసమే ఆర్గనైజర్స్ ఫస్ట్ ప్రిఫరెన్స్ వెస్ట్ బెంగాల్కే ఇచ్చారు. సో ఇక్కడికి మెస్సీతో పాటు లూయిస్ సువారెజ్ ఇంకా రోడ్రిగో డి పౌల్ కూడా వచ్చారు. మెస్సీ వచ్చిన మిడ్నైట్ కూడా ఫ్యాన్స్ చాలామంది రీచ్ అయ్యారు ఎయిర్పోర్ట్కి. సో మెస్సీ వన్స్ హోటల్కి రీచ్ అయ్యాక వర్చువల్గా తన స్టాచ్యూని ఇనాగ్రేట్ చేశాడు. దీని తర్వాత మెస్సీ సాల్ట్ లేక్ స్టేడియంకి వెళ్ళాలి. సో అక్కడ కోల్కతా CM మమతా బెనర్జీ, ఇంకా షారుఖ్ ఖాన్, ఇంకా సౌరవ్ గంగూలీ కూడా ఉన్నారు. తర్వాత వీళ్ళు మెస్సీతో కలిసి కొద్దిసేపు ఫుట్బాల్ ఆడాలి. తర్వాత మళ్ళీ వీళ్ళు కొన్ని స్పీచెస్ కూడా రెడీ చేసుకున్నారు. సో యాక్చువల్లీ ఇది కోల్కతాలో మొత్తం 4 hours ఈవెంట్, కానీ మెస్సీ ఇక్కడ ఒక ½ an hour కూడా లేదు, ఎందుకంటే ఇది మొత్తం ఆర్గనైజర్స్ చేసిన పొరపాటు వల్ల. సో దీన్ని పాయింట్ వైజ్ చెప్తా చూడండి. మెస్సీ ఫ్యాన్స్ అందరూ సుమారుగా 4,000 నుండి 12,000 వరకు టికెట్స్ ఖర్చు పెట్టి కొన్నారు. సో అలా ఒక 80,000 ఫ్యాన్స్ వరకు మొత్తం టికెట్స్ కొన్నారు. కానీ వన్స్ మెస్సీ గ్రౌండ్కి వచ్చాక పొలిటీషియన్స్ ఇంకా వాళ్ళ ఫ్యామిలీ మెంబర్సే మెస్సీ చుట్టూ ఉన్నారు. సెక్యూరిటీ ఇవ్వాల్సిన వాళ్ళు కూడా సెల్ఫీస్ తీసుకున్నారు. అంతేకాకుండా కోల్కతా CM ఇంకా గంగూలీ కూడా రీచ్ కాకముందే మెస్సీ వెళ్ళిపోయాడు. సో ఫ్యాన్స్ చాలా కోపానికి వచ్చి గ్రౌండ్లో ఉన్న ఇన్ఫ్రాస్ట్రక్చర్ మొత్తం పగలగొట్టారు. వేలు ఖర్చు పెట్టి వచ్చింది పొలిటీషియన్స్ ఇంకా సెక్యూరిటీని చూడాలని అని. సో ఇక్కడ 80% మిస్టేక్ ఆర్గనైజర్స్ ఉంది, 20% మిస్టేక్ ఫ్యాన్స్ది ఉంది. ఇక హైదరాబాద్లో చూసుకుంటే ఫ్యాన్స్ ద్వారా ఎలాంటి తప్పు జరగలేదని చెప్పాలి, ఎందుకంటే ఆర్గనైజర్స్ చాలా ఎక్సలెంట్గా ప్లాన్ చేశారు. సో హైదరాబాద్ గ్రౌండ్లో మెస్సీ టీం ఇంకా 2 or 3 యాంకర్స్ తప్ప ఎవరూ గ్రౌండ్లోకి రాలేదు. దీంతో ఫ్యాన్స్కి మెస్సీ చాలా క్లియర్గా కనిపించాడు. ఇక బ్రాడ్కాస్టింగ్ కూడా కేవలం ఒక్క ఛానల్కే ఇచ్చారు. ఇక రేవంత్ రెడ్డి తప్ప ఏ పొలిటీషియన్ కూడా గ్రౌండ్లో కనిపించలేదు. మెస్సీ ఇంకా రేవంత్ ఇద్దరు ఫుట్బాల్ ఆడుతూ మొత్తం గ్రౌండ్ని కవర్ చేశారని చెప్పాలి. సో ఇలా సెలబ్రిటీస్ని కూడా అలౌ చేయలేదు గ్రౌండ్లోకి. ఫ్యాన్స్ కూడా లిమిటెడ్గా వచ్చారు. ఈవెంట్ అయిపోయాక కూడా స్పీచెస్ కూడా చాలా లిమిటెడ్గా ఇచ్చారు. యాజ్ పర్ స్కెడ్యూల్ పక్కాగా ప్లాన్ చేశారు. జస్ట్ 1 hourలోనే ఈవెంట్ని బాగా మొత్తం హ్యాండిల్ చేశారు. ఇక దీని తర్వాత మెస్సీ ముంబై ఇంకా ఢిల్లీ ఈవెంట్స్కి వెళ్ళాడు.